నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 73 కి స్వాగతం. ఇవాళ డేట్ మార్చ్ 6, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేసి కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 16 ఇయర్స్ లోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్ధారామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా 13 ఇయర్స్ లోపు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నాం, ఇది 90 డేస్ లో అమల్లోకి వస్తుందని మన చంద్రబాబు గారు అసెంబ్లీలో ప్రకటించారనమాట. అలాగే 16 ఇయర్స్ లోపు పిల్లలకు కూడా బ్యాన్ చేసే విధంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందరూ ఒప్పుకుంటే అది కూడా అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. సో ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు అవుతే బాగుంటుంది. సో ఈ సోషల్ మీడియా బ్యాన్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్, నిన్న అంటే మార్చ్ 5 నైట్ అస్సాంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన సుఖ్వై Su-30 MKL ఫైటర్ జెట్ మిస్ అయిందని చాలా న్యూస్ వైరల్ అయినాయి. అయితే అది క్రాష్ అయిందనమాట. యాక్చువల్ గా అస్సాం లో ఈ ఫైటర్ జెట్ ని నార్మల్ ట్రైనింగ్ కోసం టేక్ ఆఫ్ చేశారు, కానీ కొద్ది క్షణాల్లోనే రాడార్ నుంచి మిస్ అయ్యి క్రాష్ అయిందనమాట. సో ఈ ప్రమాదంలో 2 పైలట్లు మరణించారు. నెక్స్ట్, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల కారణంగా చాలా మంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని భయపడుతున్నారు. దీంతో కొంతమంది పెట్రోల్ డీజిల్ ని క్యానలతో పట్టుకెళ్తుంటే మరో కొంతమంది ఇంటి మీద ఉన్న వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి పట్టుకెళ్తున్నారు అనమాట. సో ఇది పంజాబ్ లో జరిగింది. అక్కడ ఒక వ్యక్తి ఇలానే రేట్లు పెరుగుతాయని భయంతో ముందుగానే డీజిల్ ని తన వాటర్ ట్యాంక్ లో తీసుకెళ్లాడు. అయితే పానిక్ అవ్వాల్సిన పనే లేదు. ఆల్రెడీ 50 రోజులకు సరిపడ్డ ఆయిల్ మన దగ్గర ఉందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇంకా ఎమర్జెన్సీ అయితే మేము సప్లై చేస్తామని రష్యా ఆల్రెడీ చెప్పిందనమాట. ఇంకోటి ఏంటంటే, ఇవాళ హార్మోజ్ కెనాల్ ని ఓపెన్ చేశారు. ఒక ఇజ్రాయెల్, యుఎస్, యూరోప్ కి చెందిన షిప్పులను తప్పితే మిగతా అన్ని షిప్పుల్ని పంపిస్తున్నారు అనమాట. సో దీంతో రేట్లు పెరుగుతాయని పానిక్ కావాల్సిన పని లేదు. నెక్స్ట్, ఇది లక్నోలో జరిగింది. లక్నో రైల్వే డివిజన్ లో పనిచేస్తున్న రాజేష్ అనే లోకో పైలట్ కి ఫైల్స్ ఆపరేషన్ జరిగిందనమాట. సో దీనికోసం అతను తన పై ఆఫీసర్ కి లీవ్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, కానీ ఇవ్వలేదు. తర్వాత మెడికల్ రిపోర్ట్ చూపించాడు, అయినా సరే ఇవ్వలేదు. లాస్ట్ కి ఇది నా పరిస్థితి అని ప్యాంటు ఇప్పి మరి చూపించాడు, అయినా సరే ఆయన కనుకరించలేదు అనమాట లీవ్ ఇవ్వటానికి. చివరికి యూనియన్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే అప్పుడు లీవ్ ని శాంక్షన్ చేశాడు అనమాట. ఇలాంటి వాళ్ళని ఏమన్నాలో కామెంట్ చేయండి. నెక్స్ట్, బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు దాదాపు 20 ఏళ్ల అనుభవం, అలాంటిది తన పదవికి రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి రాజ్యసభకి వెళ్లిపోయారు. ఇప్పుడు బీహార్ లో ఫస్ట్ టైం బీజేపీ అభ్యర్థి సీఎం కాబోతున్నారు. అది ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా నితీష్ కుమార్ కి అయితే సెంట్రల్ లో రైల్వే మినిస్టర్ గానీ లేదా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలనేసి డిస్కషన్ జరుగుతున్నాయి. ఏది ఇవ్వాలనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఇలా చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా జరిగిన బీహార్ ఎలక్షన్ లో 243 సీట్లలో బీజేపీకి 89, జేడీయూకి 85 సీట్లు వచ్చాయి. సో ఇక్కడ మెజారిటీ బీజేపీది కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. ఇంకా కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఇండియా ఫిన్లాండ్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ జరిగింది. ఇరు దేశాలు AI, 6G టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, క్లీన్ ఎనర్జీ, స్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీలో సహకరించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. అంతేకాకుండా ఫిన్లాండ్, ఇండియా బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెంచాలి అని, ఫ్యూచర్ లో ట్రేడ్ మరింత విస్తరించాలి అని ఇరు దేశాలు నిర్ణయించాయి. సో దీంతో ఇప్పటి వరకు మన ఇండియాతో 37 కంట్రీస్ ట్రేడ్ డీల్ చేసుకున్నాయి. ఇంకా ఏ కంట్రీస్ ట్రేడ్ డీల్ చేసుకుంటాయి అనేది చూడాలి. నెక్స్ట్, టీవీకే విజయ్ కు ఒక యాక్టర్ తో ఇల్లీగల్ అఫైర్ ఉంది అని విడాకులు కోరుతూ తన భార్య సంగీత కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. తర్వాత త్రిష మీద చాలా రూమర్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఆ రూమర్స్ కి చెక్ పడుతూ ఇద్దరు, విజయ్, త్రిష, ఒక మ్యారేజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యారన్నమాట. ఇంకా రూమర్స్ అవసరం లేదు, ఇదే నిజమని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. మరోపక్క ఈ విడాకులను సైలెంట్ గా ముగించుకోవాలనేసి తన భార్యకి 250 కోట్లు భరణం ఆఫర్ చేశారంట. సో ఈ విధంగా ఆయన సైలెంట్ గా తన రిలేషన్ ని కంటిన్యూ చేయబోతున్నాడు. మరి వచ్చే ఎలక్షన్ లో ఈయన్ని గెలిపిస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకి కొత్త గవర్నర్ ని నియమించింది. అందులో తెలంగాణకి శివప్రతాప్ శుక్లా, అలాగే నాగాలాండ్ కి నందకిషోర్ యాదవ్, బీహార్ కి సయ్యద్ హుసేన్, వెస్ట్ బెంగాల్ కి ఆర్ఎన్ రవిని, ఇంకా తెలంగాణ గవర్నర్ గా పనిచేస్తున్న విష్ణుదేవ్ వర్మని మహారాష్ట్రకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. ఇలా కొన్ని రాష్ట్రాలకి కొత్త గవర్నర్ ని నియమించింది కేంద్రం. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.